అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు చాలా కష్టాల్లో ఉండగా కూడా నాకు అవకాశం. అలాగే మా అబ్బాయికి కూడా చాలా అవకాశం అన్నాడు. కాబట్టి మోషేకి కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి. మోషే కూడా వద్దన్నాడు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనకు అవసరం లేదు. వీలైనంత త్వరగా దానియేలు ఇక్కడికి రావటం, లేకపోతే దానియేలు భార్యను అక్కడికి తీసుకెళ్తాం. ఎలాగైనా పర్వాలే, ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా భార్యాభర్తలు కలిసి ఉండాలనేది బైబిల్ ఆదేశం. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, దానియేలు, ఆయన భార్య, పిల్లవాడు కలిసి ఉండేలాగా సహాయం చేయండి. మరి ఆర్థిక ఇబ్బందులను బట్టి కొంతకాలం, ఎంతకాలం ఉండాలో అది కూడా మీరు నిర్ణయించి త్వరితగతిని ఆ కార్యక్రమాన్ని ముగించమని, ఒకవేళ మీ చిత్తమైతే కంపెనీ వారు నీ భార్యను తెచ్చుకో అనేటట్టు కూడా చేయగలరు. మీరు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడై ఉన్నారు. కాబట్టి ఈ రాత్రికాలం ముందు చక్కని వాక్యంతో వారి బిడ్డలను ఆశీర్వదించి వారి వాక్యంలో దేవుళ్ళు నిలిచి ఉండినట్లు దీవించమని, ఉదయకాలం నుండి చేసిన ప్రతి ప్రార్థన అంగీకరించి స్టీఫెన్ కుటుంబాన్ని, దానియేలు కుటుంబాన్ని ఆశీర్వదించి వీరందరూ సంతోష సమాధానములు కలిగి అన్ని విషయాల్లో చక్కని దేవుని కృప కలిగి ఏ అంధకార శక్తులు, ఏ చీకటి శక్తులు, ఏ దెయ్యపాత్మలు వారి కుటుంబాల్లో కానీ వారి జీవితాల్లో కానీ రాకుండా కంచె వేస్తున్నాను. కంచె లోపల కుటుంబాలను భద్రపరిచి క్షేమంగా కాపాడి నడిపించమని, మీ యొక్క దీవెన ఈ కుటుంబానికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 28 వచనం చదువుతున్నాను. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను. అందరూ తీశారా? సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారుడై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింసపెట్టినో ఇప్పుడునూ అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసి కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాల కుమారునితో పాటు వారసుడై ఉండనేరడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాల కుమారులమే కానీ దాసి కుమారులము కాము. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి కింద చిక్కుకొనకండి. మనము యేసుక్రీస్తులోకి రాకమునుపు దాస్యంలో ఉన్నాం. జన్మ పాపదాస్యం, కర్మ పాపదాస్యం, లోకదాస్యం, ఇలాంటి ఎన్నో దాస్యాలు. మీకు బాగా అర్థం కావాలంటే, ఒక తాగుపోతూ ఉదయకాలం మందు తాగకూడదు అనుకుంటాడు, రాత్రికి తిరిగి తాగుతాడు. ఈ ప్రపంచం అంతా అలాగే ఉన్నారు. ఉదయకాలం మందు పాపం చేయకూడదు అనుకుంటారు. ఉదాహరణకి ఉదయం ఉపవాస ప్రార్థనలో అనుకుంటారు అందరూ, మేము యేసుక్రీస్తుని వెంబడించాలి, ఇంకా పాపం చేయకూడదని నిర్ణయానికి వస్తారు. రాత్రికి మళ్ళీ మారుతారు. పాపం చేయకూడదని అందరూ అనుకుంటారు. ఏ దొంగతనం చేయాలనుకోడు, ఏ తాగుపోతాడు తాగాలని అనుకోడు. జన్మతః అందరూ మంచివారే.
తర్వాత పరిసరాలను బట్టి, అవకాశాలను బట్టి, శరీర బంధకాలను బట్టి పాపాత్ములుగా తయారవుతారు. ఆదాము హవ్వ పుట్టినప్పుడు మంచివారే, తర్వాత పండు చూశారు, పాపం ప్రవేశించింది. అలాగే దావీదు తీసుకోండి, చాలా మంచివాడే, కానీ ఒక స్త్రీని స్నానం చేసేటప్పుడు చూసి పాపం చేశాడు. అలాగే సొలొమోను చాలా మంచివాడే, కానీ పెళ్ళాలు ఎక్కువైపోయి విగ్రహారాధనలోకి వెళ్ళాడు. ఇస్కరియోతు యోధా కూడా తర్వాత నిరపరాధ రక్తం అని అప్పగించానని ఏడుపు మొదలుపెట్టాడు, కానీ అప్పటికే కాలం మించిపోయింది. దాస్యం అంటే మనలో ఇది చెయ్యాలి అనుకొని అది చెయ్యలేకపోతున్న వారందరూ దాస్యంలోనే ఉన్నారు. హల్లెలూయా. మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్పిన, తాగకూడదని తాగేవారు, తిరగకూడదని తిరిగేవారు, అబద్ధం ఆడకూడదని ఆడేవారు, అప్పు చేయకూడదని చేసేవారు, తిట్టకూడదని తిట్టేవారు దాస్యంలో ఉన్నారు. దాస్యంలో ఉన్నారు, కర్మ పాపంలో ఉన్నారు, జన్మ పాపంలో ఉన్నారు. ఆ డబ్బుని మనం ప్రేమించకూడదు అనుకుంటారు, మళ్ళీ డబ్బు వైపు వెళ్ళిపోతారు. అలా చూడకూడదు అనుకుంటారు, మళ్ళీ అలా చూస్తారు. ఆ సెల్ ఫోను చూడకూడదు అనుకుంటారు, మళ్ళీ వెంటనే పావు గంటలు మళ్ళీ తీసేస్తారు. ఆ అమ్మాయితో మాట్లాడకూడదు అనుకుంటాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఈ అబ్బాయితో మాట్లాడకూడదు అనుకుంటుంది, మళ్ళీ ఫోన్ చేస్తుంది. వాళ్ళని ఏమో అనకూడదు అనుకుంటారు, మళ్ళీ తిడతారు. భార్యాభర్తలు ఇద్దరు ఇంకా ఈ రోజు నుంచి మనం ఎవరిని ఏమో అనొద్దు అనుకుంటారు, మళ్ళీ పొద్దున్నేమో తిట్లు మొదలు పెడతారు. అప్పు చేయకూడదు అంటారు, మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తాడు. 500 ఉన్నాయా 1000 ఉన్నాయా అంటాడు. వెంటనే ఏది చెయ్యకూడదనుకుని అది చేస్తున్నారో వారందరూ దాస్యంలో ఉన్నారు. హల్లెలూయా. ఏది చెయ్యకూడదనుకుని అలా జీవిస్తున్నారో వారు దాస్య విముక్తులయ్యారు. ఆ దాస్యం నుంచి విడిపించటానికి యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు. హల్లెలూయా. దేని గురించి చనిపోయాడు సిలువలో? ఆ దాస్యము నుంచి. ఇంకా నా భార్య మాట వినను, నన్ను పాపం వైపు తీసుకెళ్తుంది నా భార్య అనుకుంటాడు. మళ్ళీ రాత్రికి వింటాడు, మళ్ళీ వింటాడు. వాళ్ళ మాట నేను వినను అనుకుంటారు, మళ్ళీ వాళ్ళ మాట వింటారు. ఆ గుమ్మం వైపునే చూడను అనుకుంటారు, మళ్ళీ చూస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా నేను వెళ్ళను, నీతోనే ఉంటాను, ఆ డబ్బు నాకు వద్దు అంటాడు, మళ్ళీ బయలుదేరుతాడు. ఒక 6 నెలలు ఉంటాడు, 3 నెలలు ఉంటాడు. ఇక్కడేం పని దొరుకుతులేదంటాడు, ఇక్కడ పని దొరుకుతులేదంట. మరి ఇక్కడ బతికి వాళ్ళు అందరూ చచ్చిపోయారా? అలాగే చెప్తాడు. అలవాటు పడిపోయాడు అక్కడ. మాసం కూరకి, రకరకాల సౌఖ్యాలకి, ఏసీ గదులకి అలవాటు పడిపోయారు చాలామంది. అలాగే ఉంటారు. ఇంకా ఏం కోల్పోతున్నారు? సంతోషాన్ని కోల్పోతున్నారు, సమాధానాన్ని కోల్పోతున్నారు, జీవితాన్ని కోల్పోతున్నారు. తాగుపోతుకి సంతోషం ఏముంటుంది? తాగేసి పడి ఉంటాడు. వ్యభిచారికి సంతోషం ఏముంటుంది? అబద్ధాలాడి మోసం చేసేవాడికి సంతోషం ఏముంటుంది? అప్పులు ఉన్నవాడు సంతోషంగా ఎలా పడుకోగలరు ఇంట్లో? అప్పు ఇచ్చిన వాడు తలుపు కొడితే తలుపు తీయకుండా ఉండే ధైర్యం వాడికి ఎలా ఉంటుంది? ఉండదు. ఇదొక దాస్యపు బ్రతుకు. ఒకడు దేనికి లోబడుతున్నాడో దానికి దాసుడై ఉన్నాడు. నేను దేనికి లోబడకూడదనే మనస్తత్వం ఉండాలి మనకి. ముఖ్యంగా పాపానికి నేను లొంగకూడదు, అబద్ధానికి నేను లొంగకూడదు. నాకు 1 కోటి రూపాయల ఐశ్వర్యం వచ్చినా నేను దేవుణ్ణి విడిచిపెట్టను. ఒక అతను అంటాడు, నేను లేకపోతే ఏమవుద్దో తెలుసా నీ జీవితం అన్నాడు అనుకోండి. నువ్వు లేకపోతే నువ్వు చెప్పాలి, నువ్వు లేకపోతే నా జీవితం ఏమవ్వదు, కానీ ఆయన లేకపోతే నా జీవితం పాడవుతుందని చెప్పాలి. హల్లెలూయా.
వీళ్ళు పొద్దున్న నిర్ణయం తీసుకుంటారు, మధ్యాహ్నం మారిపోతారు, మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంటారు, రాత్రికి మారిపోతారు. మొత్తం మీద 99% మంది క్రైస్తవులు కూడా దాస్యంలో ఉన్నారు, పాపదాస్యంలో ఉన్నారు. పోతే పోనీ, వస్తే రాని అనే ఆలోచన లేదు వీళ్ళకి. అయ్యో పోతే ఎలాగా, వెళ్ళిపోతే ఎలాగా, ఇలా జరిగిపోతే ఎలాగా. ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి, నాకు 40,000 అప్పు ఉందని ఏడుస్తుంది. ఒక గంట సేపు ఆడనిచ్చాను. తర్వాత నీ మెడలో ఏముందన్నా, 3.5 కాసులు గొలుసు అంది, చానాడు కిందట. అమ్మేసి అప్పు తీర్చే అన్నాను. ఇది అమ్మనండి అంటుంది. మరి అప్పు ఎలా తీరుతావు అన్నాను. దేవుడు తీరుతాడట. దేవుడే చెప్తున్నాడు అది అమ్మేయమని. దేవుడు ఎలా చెప్తాడండి అమ్మేయమని అంటుంది. మరి ఇంకెందుకు వచ్చావు నా దగ్గరికి? నీకు అప్పు ఉందా? అమ్మాయి ఏముంది అది, ఇది ఇది అమ్మకుండా అప్పు ఎలా తీరుతుందండి అంటే, అప్పిచ్చిన వాళ్ళని అవి గుంతాడు పక్కన వెళ్తున్నప్పుడు వాళ్ళని కాలువలోకి తోసి అలా ఒకటి తీరుతుంది. లేదా బ్యాంక్ దగ్గర నుంచి బాగా డబ్బు పట్టుకొచ్చిన ఎత్తి మీద ఒక కర్రటి కొట్టు అలా లాక్కొచ్చి అలాగే ఏమైనా తీరే అవకాశం ఉంటుంది. చూసారా? మరి ఎలా తీరుతుంది అప్పు? అప్పు ఎలా తీరుతుంది? దానికి అదే తీరుతారు. అది ఎలా తీరుతుంది? ఇప్పుడు నాకు ఎవరైనా వచ్చి ఇక్కడ మైక్ తీసుకుని అప్పు ఎలా తీరుతుందో సలహా చెప్పండి చూద్దాం. ఆకాశం నుంచి ఏమన్నా గుడి పడతా వస్తుంది? ఆకాశం నుంచి నువ్వు చేసినప్పు ఎవరు తీర్చాలి? నువ్వే తీర్చాలి. అర్థమైందా? వింటున్నారా? చెప్పండి. ఎలాగా ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మనిషికి బాధలన్నీ ఎందుకు వచ్చినాయి? పాపదాస్యం. హల్లెలూయా. దాస్యం దాస్యం దాస్యం. ఉన్న దాంతో సంతోషం ఉండదు. అది అలా తిరుగుతూనే ఉంటుంది. దాని బుద్ధి చెప్పాడు దేవుడు, కుక్క బుద్ధి అని. అది ఎందుకు తిరుగుతుందో తెలియదు, అలా తిరుగుతూ ఉంటుంది. కొంతమంది కుక్కను పెంచుతారు కదండి. కుక్క, మొన్న డాక్టర్లు చెప్తున్నారు, కుక్క కరిస్తే కాదంట చచ్చిపోయేది మనిషి. కుక్క నాలుగుతో నిన్ను నాకినా చచ్చిపోతామంట. ఆ బ్యాక్టీరియా క్రిములు నీలోకి వస్తాయంట. చాలామంది నాకించుకుంటారు కుక్కల చేత కదండి. దరిద్రం పట్టుకున్న బతుకులండి. రెబీష్ అనే వ్యాధి దాని ద్వారా వస్తుంది కదండి. భయంకరమైన వ్యాధులు వస్తాయి. వాటి పళ్ళు నిండా బ్యాక్టీరియా ఉంటుంది. దానివల్ల మనం చచ్చిపోతాం. పిల్లల్ని చంపేసిన చాలామంది పిల్లల్ని, ఆ పిల్లల్ని కుక్కకి పిల్లని, ఆ పిల్లోడిని అప్పు చెప్తారు. కుక్కకి అది లాకుతూ ఉంటుంది ఆ పిల్లని. వాడు చచ్చిపోతాడు. అర్థమవుతుందా? దాస్యం, అన్నీ దాస్యమే కదా. ఎంత దాస్యం చేస్తున్నారండి పాపానికి, ధనానికి, లోకానికి కదండి. ఈ దాస్య విముక్తి చేయటానికి శిలువలో 2 చేతులు చాపి మేకులు కొట్టించుకున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. దేవుడు నిన్ను దాస్యము నుండి విడిపించటానికి. ఇందాక చేతులు ఎత్తారు యేసు ప్రభువుని వెంబడంతో అని. ఇప్పుడు ఎందుకు చేతులు ఎత్తాలి? నేను ఎవ్వరికి దాస్యం చేయనని చేతులు ఎత్తాలి. నేను ఎవ్వరికి దాస్యం చేయను. అర్థం అవ్వలేదా? కొంతమంది ఎత్తలేదు. ఎవ్వరికి, ముఖ్యంగా నన్ను పాపంలోకి లాగే వారికి నేను దాస్యం చేయను. హల్లెలూయా. ఫరోకు నేనింకా దాసుడకాను, ఫరోకు నేనింకా దాసుడకాను, పరమాకానాలకు హక్కుదారుడన్, పరమాకానాలకు హక్కుదారుడన్. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదుతా నన్ను దాటిపోయే.
కడుగాబడి నేను రక్షణ పొందితిన్, కడుగాబడి నేను రక్షణ పొందితిన్. చేసే ముందు నేను దేవుడు పెట్టనని గుర్తుండాలి నీకు. అప్పారావు సుప్పారావు కూతురి కొడుకు కాదు నువ్వు, రూత్ గారు అబ్బాయి కాదు నువ్వు, రూత్ గారు కోడలో కాదు నువ్వు. అది శరీరం, దేవుని పెట్టవు నువ్వు. మాది పోడూరు ఈడూరు అనకూడదు, మా మాయ ఎక్కడ ఉన్నాడు అనకూడదు. మీ మాయ నీ జీవితం మారాలంటే మొట్టమొదట చెప్పవలసింది నేను దేవుని బిడ్డను. హల్లెలూయా. ఎవరు బిడ్డవు నువ్వు? నీ కులాలు నీ గోత్రాలు అవసరమా ఇక్కడ? మేము ఎవరమో తెలుసా? ఎవరో నువ్వు? మట్టి, మట్టివేనా? దేవుని ఆత్మ నీలో ఉంది. అప్పారావు సుబ్బారావు ఆత్మ కాదు నీలో ఉంటా. మీ నాన్న ఆత్మ నీలో ఉందా? మీ అమ్మ ఆత్మ నీలో ఉందా? తెలియక రూత్ గారు మళ్ళీ పుట్టాలంటుందా పిచ్చవాడి. రూత్ గారు మళ్ళీ పుడతామేంటి? అలాంటివి ఏముండవు. అర్థమైందా? ఎవరాత్మ ఎవరిలోకి రాదు, ఆత్మ దేవుడి దగ్గర నుంచి వస్తుంది. హల్లెలూయా. నీ ఆత్మ కానీ నీ కూతురులోకి రావాలని నువ్వు వెళ్ళిపోవాలి, కూతురు పట్టుకొని నువ్వు చచ్చిపోవాలి. అదే నువ్వు కోరుకునేది. తెలీదు, అజ్ఞానం. కాబట్టి దేవుని బిడ్డవు నువ్వు మొదట. అలాగే పుట్టినప్పుడేమో ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది, చచ్చిపోయినప్పుడు ఆత్మ మీ మావయ్య దగ్గరికి, చెప్పండి, మీ అత్తయ్య దగ్గరికి, మీ అమ్మ దగ్గరికి నీ ఆత్మ వెళ్తుందా? ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆత్మ తాను ఈ లోపల ఈ శరీర బంధకాల్లో పడిపోయి మా అమ్మ చెప్పినట్టు ఉంటాను, మా నాన్న చెప్పినట్టు వింటాను, మా ఆయన చెప్పినట్టు వింటాను. అసలు నేను ఎవరు చెప్పినట్టు విన్నాను, నేను చెప్పినట్టే వింటాను. ఇదొకతే, ఇదో టైపు జాడ్యం దీనికి. ఎవరు గొడవ ఉంటుంది దీనికి? దాని గొడవే. నేను ఎవరి మాట అయ్యాను. ఒకసారి మా చుట్టాల అమ్మాయి అందరూ నాతోటి, చిన్నాన్నగారు నేను ఎవరిని నమ్మను అంది. నేను అన్నాను, అసలు నిన్ను ఎవరు నమ్ముతలేదు తల్లి అన్నా. నేను స్తోత్రం. ఇది ఎవరు నమ్మదండి, దీన్ని ఎవరు నమ్ముతారు? ఇలాంటి పనికిమాల మాటలోటి, జ్ఞానం లేక, స్వతంత్రం లేక. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనము దాస్యముల వలన పుట్టిన వారము కాము. హల్లెలూయా. మన అందరం దాస్యంలోనే పుట్టాం తెలుసా. ఏ రోజు యేసు ప్రభు పేరిట నీటిలో మునిగి లేచావో నీ కొత్త జీవితం ప్రారంభమైంది. హల్లెలూయా. ఆ పాత బతుకు, కులం, మతం అన్నీ చచ్చినాయి. యేసు ప్రభులో రక్షణ పొందడం అంటే అర్థం ఏంటి? నువ్వు చనిపోయి నీలో క్రీస్తు జీవించడం. హల్లెలూయా. అర్థమైందా? దానియేలు పెళ్ళం ఆత్మని ఏడకూడదు. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏడకో, హాయిగా సంతోషంగా ఉండు. నేను ప్రశ్న నువ్వు ఎడుతావు కదా, అక్కడ దానియేలు కూడా ఎడుతాడా? తెలదు నీకు, తెలీదు, నీకు తెలీదు. అతను ఆడినప్పుడు నువ్వెందుకు ఏడాలి? ఏడకు, ప్రార్థన చేయి, ప్రభువా అన్నాడు, ప్రభుతో మాట్లాడు. అస్సలు ఏడకు. ఇదివరకు అప్పటికి చాలా తేడా వచ్చింది, ఏడుపు తగ్గిపోయింది. ఇదివరకు మాట్లాడితే ఏడ్చి మాట తెలుసు, మాట్లాడతామా ఏడుతామా అనేది అర్థమయ్యేది కాదు మనకి కదా. చాలా వరకు వెళ్ళిపోయింది, వాక్యం విని లైన్లో పడింది. కాబట్టి మన దాస్యం నీటిలో మునిగినప్పుడే చచ్చిపోయింది. ఆ దాస్యం. హల్లెలూయా. ఎందుచేత ఎవరికి అర్థం అవట్లేదంటే దానికి కారణం ఏంటంటే అసలు యేసు ప్రభు గురించి ఎవరికి అర్థం కాలేదు. మొదట ఆ అమ్మాయి కూడా రక్షణ పొందింది, రాజమండ్రి బ్యూటీ పార్లర్. మర్చిపోయిందో గుర్తుందో తెలదు నాకు. రక్షణ పొందిన వెంటనే నువ్వు చచ్చిపోయావు. వెంటనే క్రీస్తు నీలోకి వచ్చేసాడు. హల్లెలూయా. నువ్వు జీవించేది క్రీస్తు కొరకు. కొత్త జీవితం ప్రారంభం కావాలి.
అంటే పాత పాప శాప జీవితం సమాప్తం అయిపోవాలి. వింటున్నారా? మళ్ళీ పాత జీవితం అనేది తిరిగి జన్మించిన వారిలో ఉండకూడదు. ఆ ద్వేషాలు, అసూయలు, కక్షలు, కార్పణ్యాలు, గొడవలు. అయితే క్రైస్తవుల్లోనే గొడవలు ఎక్కువ, క్రైస్తవుల్లోనే దెబ్బలాట్లు ఎక్కువ, ఈర్ష్యలు ఎక్కువ, అసూయలు ఎక్కువ, డబ్బు పిచ్చి ఎక్కువ. ఏళ్ళకే వ్యభిచారాలు కూడా క్రైస్తవుల్లోనే ఎక్కువ. ఇందాక ఒక ఆయన వీడియో పూర్తిగా చూశాను నేను. మల్లికార్జున అని సవార్ చేస్తాడు, ఎప్పుడు కారు వేసి తిరుగుతాడు. అతనికి సడన్గా ఏదో స్ట్రోక్ వచ్చిందంట, హాస్పిటల్కి వెళ్ళాడంట. అదంతా వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఒకటి చెప్పాడు, చివరగా సహోదరులారా మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నాకు మళ్ళీ తిండి తినకండి, తిండి తగ్గించండి, చికెన్లు మటన్లు మానేయండి, బిర్యానీలు మానేయండి, నూనె పదార్థాలు మానేయండి, ఎక్కువ కాలం బతకాలంటే తక్కువ తినండి, ఇది నేను అనుభవంలో తెలుసుకున్నది అన్నాడు. ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి చెప్పాలి? తక్కువ తినాలి. ఎంత ఎక్కువ తింటావో అంత ముందుకు వస్తూ ఉంటుంది, గుండె ఆగిపోతుంది. ఒక సిస్టర్, క్రిస్టియన్ సిస్టర్ చెప్పిందంట ఆయనకి, అయ్యా ఒక బ్యాటరీ పెట్టాడు మన లోపల, బ్యాటరీ పెట్టాడు. సెల్ ఫోన్ బ్యాటరీ అయిపోయినా, ఏదైపోయినా బ్యాటరీ అయిపోయినా ఏం చేస్తాం మనం? ఛార్జింగ్ పెడతాం కదా. ఛార్జింగ్ అర్థం ఉంది మీకు? ఛార్జింగ్ పెట్టి మళ్ళీ వాడుకుంటాం, మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఛార్జింగ్ పెడతాం. కానీ సెల్ఫ్ ఛార్జర్ ఏర్పాటు చేసాడంటే యేసు ప్రభు, దానికి అదే ఛార్జ్ అవుతూ ఉంటుందంట. అర్థమైందా? ఈ గుండె నుంచి మెదడుకి, కిడ్నీస్కి, లివర్కి ఎంత బాగా చెప్పాడు, అన్నిటికీ కనెక్షన్ పెట్టాడంటే. ఇవన్నీ కూడా గుండె నుంచి కనెక్షన్ ఉంటాయంట దానికి. ఈ గుండె బ్యాటరీ ఛార్జింగు అయిపోయిందనుకో గుండె ఆగిపోతుంది. దీని నుంచి రక్తం రాలేదనుకో గుండె ఆగిపోతుంది. ఎక్కడి నుంచి రక్తం రాకపోయినా గుండె ఆగిపోతుంది. గుండె ఆగిపోయిన తర్వాత పెట్టి తెచ్చుకోవాల్సి వస్తుంది. పెట్టిలో తేడా ఉంటుంది కదా, పెద్ద పెట్టి చిన్న పెట్టి. అర్థమైందా మీకు? అంచేత విపరీతమైన తిండి తినకండి, విపరీతంగా తాకండి, తిరగకండి, తప్పుడు పనులు చేయకండి, ఎక్కువసేపు మంచం మీద ఉండకండి. ఎక్కువసేపు మంచం మీద తిన్నా మీకు ఇంకో విషయం చెప్పాడు అతను. మొట్టమొదట ఎడంచేయ ఎడంకాలు లాగుతుందట. ఎడంచేయ ఎడంకాలు లాగి ఎడంచేయ ఎడంకాలు పడిపోద్దట. ఎడంచేయ ఎడంకాలు పడిపోయినవా పర్లేదంట, కానీ మళ్ళీ వస్తుందంట. కానీ కుడిచేయ కుడికాలు పడిపోతే ఇంకా రాదట, చాలా ప్రమాదం అంట. కుడిచేయ కుడికాలు పడిపోతే చాలా ప్రమాదం అంట. కాబట్టి ఈ కుడిచేయ కుడికాలు కానీ ఎడంచేయ ఎడంకాలు పడిపోయాక ఇంక మీరు చేసేది ఏముండదు, పడుకుని ఉంటుంది. ఏం చేయాలి? ఏమే ఉండా హస్తమానం ఏదో కేకలు, తిని పట్టవు అంటది పెళ్ళం. కూతుర్ని కాకెత్తాడు, అమ్మాయి నాకేం వేరే పని లేదు, ఎందుకంటే వీళ్ళు ఎగలేడు, కాలు చేయ పని చేయదు. అందుకే కాలు చేయ పడిపోకముందే, గుండె ఆగిపోకముందే తిండంట ఆపు. ఎక్కడ పడితే అక్కడ మీదడిపోయి తినేకు, తక్కువ తిను. అది నా మాటలు కాదు, అతను చెప్తున్నాడు. నా జీవితం ఏదో అయిపోయింది, మీరైనా కాపాడుకోండి, పడిపోకండి, మంచాల మీద పడకండి. మంచం మీద పడ్డాక ఎవరూ చూడరు, ఇసుక్కుంటారు. అర్థమైందా? మాకు వేరే పని లేదా అంటారు. సరేనా? ఈ మంచం మీద పడకూడదంటేనేమో తిండి తగ్గించాలి. దొరికింది కదా అని లైనట్టు ఉదయం తర్వాత ఒకటి వేసుకుని ఎంత ఆవు వేసుకుని తినేయద్దు. జాగ్రత్తగా తక్కువ తినండి, ఎక్కువ తిరగండి, కష్టపడి పని చేయండి. ఇదొకటి. అగ్నిగుండంలో పడకూడదంటే పాపానికి దాస్యం చేయకండి. హల్లెలూయా. ఒకటి ఇక్కడ పడిపోకండి, అగ్నిగుండంలో పడకండి. ఇక్కడ పడిపోతే ఏదో కొంతవరకు కర్మగాలి కట్టుకున్నందుకు చూస్తాడేమో కానీ అక్కడ ఎవరు దిక్కుంటారు నీకు అగ్నిగుండంలో. వింటున్నారా?
వింటున్నారా? ఈ పనులేమీ కూడా ఒక అరగంట ఉన్నాక మళ్ళీ మొదలెడతారు అనుకుంటా మీరు కొంతమంది. అవన్నీ అలాగే చెప్తారు కదా అనుకుంటున్నారా? దేవుని ఆత్మ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. హల్లెలూయా. జాగ్రత్త కలిగి ఉండండి, చాలా జాగ్రత్త కలిగి ఉండండి. దాస్యం చేయకండి. పెడ కనిపిస్తున్న నోట్ల వెనకాల పరిగెత్తకండి. డబ్బు చూసేటప్పటికి పరిగెత్తకండి. వింటున్నారా? మనిషిని చూసి పరిగెత్తకండి. సాగెద యేసునితో నా జీవిత కాలమంతా సాగెద యేసునితో, నా జీవిత కాలమంతా గడిచేదా యేసుతో గడిచేదా, యేసుతో గడిచేదా, యేసుతో గడిచేదా, పరమును చేరగ నే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేద యేసునితో, నా జీవిత కాలమంతా. తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా, సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. యేసు ఎలా ఉండేవారు? పాట పాడేస్తున్నారు మీరు. స్ఫురద్రూపి, సన్నని మనిషి, రయ్యమని నడిచేవాడు. వెనకాల హాఫ్ సోఫాలు పడతా నడిచేవారు శిష్యులు. మరి సాగుతానంటున్నారు. మొట్టమొదటి శరీరాన్ని స్లిమ్గా చేసుకోండి. ఇంత శరీరం చేసేసుకోకండి, అది మన చేతిలోనే ఉంది. అబద్ధం చెప్పకండి. నేను తగ్గాలనుకుంటున్నాను కానీ తగ్గలేకపోతున్నాను, ఆ దాన్ని కూడా దేవుడికి ప్రార్థన చేయండి. అలా కుదరదండి, మన చేతిలోనే ఉంది. నేను నా మట్టుకు నేను లావుగా ఉంటాను, కారణం నేనే. నేను చాలా స్లిమ్గా అయిపోయాను. ఒకసారి బెంగళూరులో మా ఇంటికి వస్తే ఎవరో వచ్చారు అనుకున్నారు. వీళ్ళు సన్నంగా కుర్రోళ్ళగా ఉన్నాను. ఎందుకో తెలుసా? మొత్తం బెంగళూరు అంతా నడక మొదలెట్టాను, డబ్బులు లేక. ఏక నడక తక్కువ తినేవండి. 13 రూపాయలు పొద్దున్న, 13 రూపాయలు రాత్రి. చిన్న భోజనం, మంచి నడక. ఇంటికి వచ్చేటప్పటికి కుర్రోడా ఎవరైనా అనుకున్నారు. ఇప్పుడు కూడా నేను అలాగ అవ్వగలను కదా. కానీ ఎస్తేర్ లాంటి వాళ్ళు ఉన్నంతకాలం మనం ఇలాగ అవటం కష్టం. ఇంకా ఏమైనా తింటారా అంటే ఏంటో, ఆవిడేదో సన్నంగా ఉన్నట్టు. కాబట్టి చాలా స్లిమ్గా ఉండాలి. ప్రేమ్ కుమార్ కూడా లావ్ అయిపోయాడు ఈ మధ్యన. లావ్ అయిపోతే కష్టమైపోద్ది. కారులో వెళ్ళి వాళ్ళు ఇద్దరు ఒకటి సన్నంగా ఉంటే పరిగెత్తచ్చు, ఇద్దరు పరిగెత్తలేకపోతే ఆయాసం కదా. కాదండి, మొట్టమొదట ఆయన చెప్పాడు ఇందాక మల్లికార్జున్, అమ్మ అనుభవంతో చెప్తున్నాను తల్లి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఏం కాపాడుకోవాలి? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, రక్షణను కాపాడుకోవాలి. హల్లెలూయా. ఆరోగ్యం గురించి ఎక్కువ ప్రార్థన చేస్తాను నేను. నాకు ఏదైనా తేడా వస్తే పరిగెత్తేస్తాను డాక్టర్ గారి దగ్గరికి, అర్జెంటుగా తగ్గిపోవాలి. అది ఒకవేళ ఏదైనా చిన్న పొక్కు వచ్చిందనుకోండి, దాని మీద తెగరాసేస్తాను, అది ఇది అది. ఆ పొక్కు భయపడి పారిపోయేదాకా ఊరుకోను. కొంతమందికి ఏమొచ్చినా ఫోన్లో అలా వచ్చిందో వదిలేద్దాం అనుకుంటారు, అది అలా పెరిగిపోతుంది కదా. శరీరం మీద ఇంత చిన్న పొక్కు వచ్చినా నేను ఊరుకోను. 65 సంవత్సరాలైనా నా శరీరం మీద ఎక్కడ మీకు చిన్న పొక్కు కూడా కనబడినాను. దేవుని స్తోత్రం. కలడు చెప్పండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి,
రక్షణ కాపాడుకోండి. హల్లెలూయా. దాస్యం చేయకండి. కాబట్టి యేసుతో సాగాలంటే రయ్యమని వెళ్ళాలి. ఉండండి 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 అంటే ఇంకెప్పుడు ఆయన ఎప్పుడో వెళ్ళిపోతాడు ఉంటాడు. వింటున్నారా? ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన దొరకడు కదా. వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువును వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగెదా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, స్టెఫెను వలె సాగెదా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. క్రీస్తే చావైతే లాభమే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే, క్రీస్తుకు హత సాక్షిగా మారిన పౌలు వలె సాగెదా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. ఆవిడ ఆ క్రిస్టియన్ నర్స్ చెప్పిందంట, తిండి తగ్గించండి సార్, మీరు తిండి ఎక్కువ తినేస్తున్నారు అంతంట. కాబట్టి ఆహారము మితముగా తీసుకోవాలి. మనం మీరు ఒక్కసారి మేడమెట్లు కానీ ఎక్కువగా నడిచినప్పుడు కానీ మీకు ఆయాసం వస్తే మీ గుండె మీ శరీరం తేడా ఉన్నట్టే లెక్క. మీరు ఎంత నడిచినా ఆయాసం లేదనుకోండి, బాగున్నట్టు. మొన్న నన్ను హాస్పిటల్లో టెస్ట్ చేసాక నేను కొంచెం సంతోషంగా పరిగెత్తిచ్చాను. కింద మెషిన్ పెట్టి థ్రెడ్ మిల్ టెస్ట్ చేశారు నాకు. డాక్టర్ గారు సిస్టర్లు అందరూ ఇవన్నీ వైర్లు పెట్టేసి స్విచ్ ఆన్ చేసి నడండి అన్నాడు. బాగానే ఉంది కదా అనుకునే లోపల డాక్టర్ గారు ఇలా అన్నాడు, స్పీడ్ పెంచేసాడు. ఇంకా స్పీడ్ పెంచాడు, ఇంకా స్పీడ్ పెంచాడు. పాప గుండాకపోతేమో అనుకున్నాను. అంత స్పీడ్ అంతా అయిపోయిన తర్వాత థ్రెడ్ మిల్ టెస్ట్ పూర్తయిన తర్వాత డాక్టర్ గారు సీరియస్గా చూస్తున్నాడు. ఇంకా ఏమైందన్నాను. మీ గుండె చాలా బాగుందండి అన్నాడు. అమ్మాయి అనుకున్నా. దేవుని స్తోత్రం. ఇప్పుడు మళ్ళీ ఈవిడికి టెస్ట్లు వెళ్ళినాయి. ఈవిడ 3 రోజుల్లో వస్తాయి ఈవిడ రిపోర్ట్లు. అవి కూడా హైదరాబాద్ వెళ్ళాయట. కాబట్టి టెస్టులు కూడా చేయించుకోవాలి అప్పుడప్పుడు. మన పరిస్థితి ఎలా ఉంది, గుండె ఎలా ఉంది, ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి, కిడ్నీలు ఎలా ఉన్నాయి, టెస్టులు చేసుకోవాలి కదా. కాబట్టి ఒకటి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, రక్షణ కాపాడుకోవాలట. దేవుడట మనకు స్వతంత్రం అనుగ్రహించాడు. ఇప్పుడు చూడండి, మనము ఇస్సాకు వారసులము. జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహాంతో అన్నాడు, మీదటికి నేను వస్తాను, నీకు కుమారుడు కలుగుతాడు అన్నాడు. ఈ లోపల ఆవిడికి కంగారు వచ్చేసి మనకు పిల్లలు లేరు, మనకు పిల్లలు లేరు, మనకు పిల్లలు లేరని చెప్పి దేన్నో చూపించి దాని దగ్గరికి పొమ్మంది. ఈ అయ్యారు ఛాన్స్ బాగా దొరికింది అనుకుని వెళ్ళాడు. వెళ్ళని తక్కువ, ఇతను కూడా తప్పే కదా, అబ్రహాంను కూడా తప్పే కదా. భార్య వెళ్ళమంటే వెళ్ళిపోతామేనా కదా. తప్పు చేస్తారు చాలామంది. భార్య అయినా, భర్త అయినా, కొడుకైనా, కూతురైనా, పాస్టర్ అయినా, ఎవరైనా తప్పు చెప్తే వాళ్ళ మాట మీరు వింటే మీరు దాస్యంలో ఉన్నట్టే. హల్లెలూయా. పెళ్ళం చెప్పనే, ఎవడన్నా చెప్పనే, నేను చేయను, తప్పు చేయను కదా. చేశాడు, పుట్టాడు కానీ దేవుడు అన్నాడు, ఆడెవడయ్యా, నేను నీకు ఇచ్చాకే నీ కొడుకు అన్నాడు.
13 ఏళ్ళు దేవుడి కోపం వచ్చింది అబ్రహాం చేసిన పనికి. వాగ్దానం ఎన్నాళ్ళు ఆలస్యమైంది? 13 ఏళ్ళు. నువ్వు జాగ్రత్తగా లేకపోతే దానియేలు దుబాయ్లోనే ఉంటాడు. గుండె జారిపోయింది. నువ్వు దేవుడి వైపుకి తిరిగితే 2 నెలలు వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కంగారు పడక, మామూలుగా చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, దేవుడికి లోపడినప్పుడు అన్ని కార్యాలు దేవుడు చేస్తాడు. నేను 2 ప్రార్థనలు చేస్తాను. దానియేలు ఇక్కడికి రావాలని, లేదా నువ్వు నీ బిడ్డను తీసుకుని అక్కడికి వెళ్ళాలని. సంతోషమేనా? మొహమాల పెట్టి లేదు ఆయన ఇక్కడికి రావాలి అంటవా? నువ్వంటే జరిగిపోతా. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా చెప్పండి. తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ స్టీఫెన్ వీళ్ళన్ని ప్రార్థనలు రోజు చేస్తాను. క్లియర్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. అయితే మీరు దేవుడి వైపుకి తిరగాలి. దాసి కొడుకే, ఒకవేళ నువ్వు చేస్తున్న తప్పుడు పనులు దేవుడికి నచ్చుతాయి అనుకుంటున్నావేమో, ఎట్టి పరిస్థితుల్లోనే దేవుడు ఒప్పుకోడు. నువ్వు లంచం పట్టుకొచ్చి 1,00,000 రూపాయలు దేవుడి మందిరానికి ఎత్తే దేవుడు సంతోషపడతాడు అనుకుంటున్నాడేమో. సంతోషపడ్డు. కష్టపడి సంవత్సరం అంతా చెమటూడ్చి 5,000 తీసుకొచ్చిన దేవుడికి ఎత్తే దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వింటున్నారా? దొంగతనం చేసి దేవుడు తీసుకొస్తే ఒప్పుకోడు. తప్పుడు పని చేస్తే ఒప్పుకోడు. ఆడెవడయ్యా నీ వారసుడు కాదు అన్నాడు. కాబట్టి దేవుడు మళ్ళీ ఏం చేశాడు తెలుసా? నీకు కుమారుని ఇస్తాను, వాడు నీ వారసుడు, అతడే ఇస్సాకు. హల్లెలూయా. చూసారా? ఒప్పుకున్నాడా? నువ్వు అట్టతిట్ట మార్గాల్లో, ఎన్ని మార్గాల్లో వెళ్ళి దేవుడి దగ్గరికి వస్తావనుకుంటే కుదరదండి. దేవుడు నిన్ను అంగీకరించడండి. దేవుడి మార్గం నిదానమైన మార్గం. హల్లెలూయా. వంకర్లు ఉండవు దేవుడి దగ్గర. నీకు అన్నీ వంకర్లు ఇష్టం కదా. నిదానమైన మార్గం ఆయన. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, వాళ్ళు ఇస్సాకుతో ఉండటానికి వీర్లేదు. హల్లెలూయా చెప్పండి. దీనికి అర్థమేంటో తెలుసా? పాత జీవితపు తాలూకు లక్షణాలు నీ దగ్గర ఉండకూడదని ఆదేశిస్తున్నాడు. హల్లెలూయా. ఆ పాత జీవితపు తాలూకు ఒక్క లక్షణం కూడా. మొన్న కావిడెవరో వేరే సంఘానికి పోతుందని. ఎందుకు పోతున్నాం అంటే, మా ఊళ్ళు. ఏళ్ళోళ్ళు అంటే ఏంటో. ఏళ్ళోళ్ళు అంటే ఎవరు? మా ఊళ్ళు అంటే ఎవరు చెప్పండి. ఎవరో వాళ్ళ పాస్టర్ని పెట్టుకుంటే యేసు ప్రభు ఉండడు వాళ్ళ దగ్గర. ఏ కులం వాడు పాస్టర్ని వాడు పెట్టుకున్నారనుకో, యేసు ప్రభు ఉండడు. ఎందుకంటే వీళ్ళ కులం కాదు, ఆయన వెళ్ళిపోవాలి. యేసు ప్రభు కూడా మన కులమే అయి ఉండాలి కదా. చెప్పమ్మా, చెప్పు. చాకలి సంఘం, మంగళి సంఘం, కమ్మ సంఘం, కాప సంఘం, ఈడుగు సంఘం, బజ్జీల సంఘం, చెట్టు బజ్జీల సంఘం, మళ్ళీ కాడి సంఘం, గొడుగు సంఘం, మళ్ళీ దీంట్లో మళ్ళీ రకరకాల వాళ్ళు ఉంటారు. ఇలా పెట్టుకుంటే యేసుప్రభు ఉండడు మొత్తానికి. ఎందుకంటే ఆయనకి అయోమయం అయిపోయాయి. ప్రభు నేను ఎవరి కులం కాదని ఆయన వెళ్ళిపోతాడు. ఎవరు మనకు దేవుడు? అందరికనే ఆయన ఏ క్యాస్ట్ అయి ఉండాలి? నా కులమై ఉండాలా? మాట్లాడరేటి? దేవుడు మన కులమై ఉండాలా? మీరు ఏదో అవునన్నట్టుగానే చూస్తున్నారు. మీరు అనుకుంటున్నారు కానండి, యేసు ప్రభు సాకలోళ్ళే అంటారేమో, లేకపోతే కమ్మోళ్ళు అంటారు, లేకపోతే కాపులు ఎక్కువ కదా. పవన్ కళ్యాణం మేము అందరం ఒకటే క్యాస్ట్ అంటారు కొంతమంది. వీళ్ళు ఓట్లు వేస్తారండి బాబు. ఏంటో ఇవన్నీ కూడా దాస్యం. హల్లెలూయా.
దాస్యం తీసేశాడు. ఎప్పుడు శిలువ చెంత చేరినన్నాడు. హల్లెలూయా. మనకెందుకు అవన్నీ? మనకు అవసరమా అవన్నీ? అవసరం లేదు. కాబట్టి దేవుడు అన్నాడు, ఏం చెప్తున్నాడు తెలుసా? చెప్పండి నాతో కలిసి. దాసుని చెప్పు, దాసుని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. హల్లెలూయా. నీలో ఉన్న పాపము వెళ్ళగొట్టు. నేను ఇది లేకుండా ఉండలేను అన్నవాడు అందరూ దాస్యం చేస్తున్నవాడే. నేను యేసు ప్రభువు లేకుండా ఉండలేను అన్నవారే నిజమైన స్వతంత్రము గలవారు. హల్లెలూయా. నువ్వెవరివి? స్వతంత్రురాలివా, దాసురాలివా? చెప్పాలి. దేవుని స్తోత్రం. చూసారా? ఇప్పుడు చూడండి, శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని హింస పెట్టుచుండెను. చూసారా? మన దగ్గర ఏమున్నాయి విద్య? శుద్ధి గారు, అమ్మగారు మీరు, ఆవిడ శరీర సంబంధం అయిపోయింది, ఆత్మ సంబంధం కూడా అయిపోయింది. యేసుసేవా కేంద్రంతో క్లియర్ అయిపోయింది. అది ఇప్పుడు శరీర సంబంధం అయిపోయింది. ఆత్మ సంబంధి అంటే ఆత్మ విషయముల మీద మనస్సుంతురు, శరీర సంబంధులు శరీర విషయముల మీద మనస్సుంతురు. ఇప్పుడు చూడండి, మనలో ఏమున్నాయి? శరీరము చెప్పాలి, శరీరము ఆత్మ చెప్పాలి. శరీరం ఏమంటది? తిను, త్రాగు, సుఖపడు. ఆత్మ అంటది తినొద్దు, తాగొద్దు, సుఖపడొద్దు, ప్రార్థన చేయంటది. హల్లెలూయా. శరీరం ఏమంటది? ఇంకొంతసేపు కొనుకు అంటది, ఇంకా కొద్దిగా తిను అంటది. వద్దండి. శరీరం ఏమంటది? తాగు, తిరుగు, నీ ఇష్టం, ఈ లోకంలోనే ఈ సంతోషాలన్నీ ఉన్నాయి. చచ్చిపోయాక కోపకెత్తామన్నా కోపకెచ్చలేవు, పడుకుందామన్నా పడుకోలేవు, మాట్లాడుకుందామన్నా ఉండలేవు. చచ్చిపోయాక బతుకుండగానే కోపకిచ్చు, బతుకుండగానే మాట్లాడుతూ మాని, బతుకుండగానే తిట్టు, బతుకుండగానే తాగు, బతుకుండగానే తిను అంటది. ఆత్మ శరీరమా? ఈ మాటలు చెప్పేది ఆత్మ శరీరమా? శరీరము. కాబట్టి శరీరము ఆత్మ ఏం చేస్తే ఒకదానికొకటి పోరాటం. మనం ఎవరం? శరీర సంబంధమా, ఆత్మ సంబంధమా? ఏం చేయాలి మనము? శరీర కార్యములను ఆత్మతో చంపివేయవలెను. నోర్మే 3 అయింది, లేగు ప్రార్థన చేయంటది ఆత్మ. శరీరం ఈ పక్క నుంచి ఆ పక్కకు దొల్లు అంటది, ఈ పక్క నుంచి ఆ పక్కకు దొల్లు అంటది శరీరం. ఆత్మ ఏమంటది? లేగు ప్రార్థన చేయి. ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? శరీరాన్ని ఏమన్నాడు? షటప్ నోర్మే అని లేచి కూర్చుని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. శరీరం అంటది పడుకో, తిను, సుఖపడు, సంతోషపడు, పెళ్ళంతో, భర్తతో, పిల్లలతో, చుట్టాలతో, తిండితో, తాగుడుతో, మత్తుతో, డబ్బుతో సుఖపడు, 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 సుఖపడు. ఆత్మ అంటది ఈ లోకం శాశ్వతం కాదు, ఈ సుఖం శాశ్వతం కాదు, ఇదంతా మాయ. దేవుళ్ళో యథార్థంగా ఉండు, లేచి నిలబడు, మెలకుగా ఉండు, పరిశుద్ధంగా ఉండు అని ఆత్మ చెప్తుంది. ఎవరు ఆత్మ మాట వింటారో వారే స్వతంత్రుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎవరి మాట వినాలి? శరీరం మాట వినకూడదు. ఎవరి మాట వినాలి? ఒకవేళ భార్య తప్పు చేస్తుంటే భార్య మాట వినకూడదు. పాస్టర్ గారు తప్పుగా చెప్తే పాస్టర్ గారి మాట వినకూడదు. తప్పు చెప్పే మాట వినని వారే స్వతంత్రుడు. హల్లెలూయా. ఈరోజు దానియేలు, ప్రవల్లికేయులు అందరూ ఎవరి మాట వినాలి? శరీరం మాట, ఆత్మ మాట. ఆత్మ మాట వినాలి. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు చూడండి, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను. దేవుడు ఏమనుకున్నాడు? మనం ఎలా ఉండాలనుకున్నాడమ్మా?
అందరూ చెప్పండి. ఓకే. ఇస్రాయేల్ గారి దగ్గరికి ఎవరో వచ్చారు, ఏదో చెప్పారు, నేను ఆడ కూడా వెళ్ళిపోయాను. మొట్టమొదట నా గురించి నేను ఆడ కూడా వెళ్ళిపోయినప్పుడు మొట్టమొదట నా గురించి కన్నీరు కార్చేది యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అయ్యయ్యో, ఇశ్రాయేలు ఏంటి ఇలా చేస్తున్నాడు అని కళ్ళంట నీళ్లు కారుస్తాడు ఆయన. నేను స్వతంత్రంగా ఉండమన్నానే, మళ్ళీ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడే. ఇప్పుడు చెప్పండి, మనలో ఎవరమైనా దేవుడికి ఇష్టం లేని పనులు చేసేవారము, దేవుణ్ణి దుఃఖపరిచేవారము. హల్లెలూయా. ఎవరు అనుగ్రహించారు మనకి స్వాతంత్రం? యేసుక్రీస్తు. ఎక్కడి నుంచి వచ్చింది స్వాతంత్రం? ఎక్కడి నుంచి వచ్చింది? సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శ్రీరావలెను, పౌలు వలెను శ్రీరావలెను, సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, 100 గొర్రెల మందాల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెలు విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకి. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాతాళంబే వారి అంతం. పాతాళంబే వారి అంతం. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. మధ్యాహ్నం విన్నారు కదా, ధనవంతుడు డబ్బు ఉంది కానీ స్వతంత్రంలో లేడు. లాజరు డబ్బు లేదు కానీ స్వతంత్రుడిగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఈయన ఎక్కడికి వెళ్ళాడు? లాజరు పైకి వెళ్ళాడు, ధనవంతుడు కిందకి వెళ్ళాడు. మామూలుగా చూస్తే ధనవంతుడు పైన ఉన్నాడు, లాజరు గుమ్మంకాడు ఉన్నాడు. తర్వాత చచ్చిపోయాక ఏమయ్యాడు? ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు, లాజరు పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా. స్వతంత్రం అనేది అంత గొప్పది. కొంతమంది పెళ్ళానికో, కొడుక్కో, డబ్బుకో, లోకానికో, పాస్టర్లకో, సంఘానికో, దేనికో దానికి లోబడిపోతారు. పైగా చెప్తారు, నేను మీకు లోబడిపోయానండి అంటారు. ఎందుకు? ఎవరికి లోబడాలి పిల్ల? దేవుడికి లోబడి. ఎవరిని ఎదిరించాలి? దెయ్యాన్ని ఎదిరించాలి. హల్లెలూయా. దేవుడికి లోబడి దెయ్యాన్ని ఎదిరితే ఏమవుతుంది? దెయ్యం ఎక్కడ కనపడకుండా గొంతాడు గంతాడు అన్ని దాటి పారిపోతుంది. పవిత్ర ఇంటి పైనుంచి ఎగిరి పని వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. పొడుగు పవిత్ర ఇంటి మీద నుంచి పారిపోతుంది దెయ్యము. అర్థమైందా? ఇందాక ఎవరో ఒక ఆవిడ ప్రార్థన చేయమంది నన్ను. ఆవిడ మీద ఏదో దాడి ఉందంట. ఆ అమ్మాయికి చేసి ప్రార్థన చేశాను. ఫట్ వెళ్ళిపోయి గేట్ కాడ ఉంచుకుంది. ఆ అమ్మాయి చెప్తుంది, అయ్య బాబు మీరు ప్రార్థన చేసిన వెంటనే పారిపోయింది. గేటు కాడికి వెళ్ళిపోయింది, అక్కడ నుంచి ఉంది. నా దగ్గర నుంచి పారిపోయింది. అంత నా ఎదురుగుండా, ఇశ్రాయేలు ఎదురుగుండా ఏ దెయ్యము నిలబడటానికి ఏం లేదు. హల్లెలూయా. కారణం నా గొప్పతనం కాదు. నేను ఎవరికి లోబడతాను? దేవుడికి. నా ప్రాణం పోయినా నేను యేసుకే లోబడతాను. మీరందరూ యేసుకు లోబడండి. కానీ మీరు స్వతంత్రులు. చెప్పండి, స్వతంత్రులు అంటే ఎవరు? ముగించున్నాను. స్వతంత్రులు అంటే ఎవరు పిల్ల? స్వతంత్రులు అంటే ఎవరు? దేనికి నీకు నువ్వు కూడా
లోపడకూడదు. దేవుని స్తోత్రం. వాళ్ళు స్వతంత్రులు. మనం చెప్పినట్టు కూడా మనము వినకూడదు. ఎవరు చెప్పినట్టు వినాలి? దేవుడు చెప్పినట్టు వినేవారే స్వతంత్రుడు. హల్లెలూయా కదా. ఇంకాస్త మేకప్ వేసుకుందాం, ఇంకొంచెం అందంగా కనబడతాను. నీ పొంద ఉన్న అందం పోతే మేకప్ తోటి. బ్యూటీ పార్లర్ ఆవిడకి చెప్తున్నాను, సహజమైన అందమే గొప్పది. మేము ఏ మేకప్ వేసుకున్నాం అందంగా కనబడతలేదా? మేకప్ వేసుకుంటే అందం వస్తుందా? ఈ పెచ్చు జుట్టుని పట్టుకుని ఇలా పీక అలాగే లాగితే అందం వస్తుందా? ఈ జుట్టు ఎలా ఉందో అలాగే అందంగా ఉంటుంది. అంతే కదా పిల్ల. కాబట్టి ఈ ముళ్ళు లాగి అది లాగి ఇది లాగి ఏం చేసినా పిచ్చ రూపే కానీ అందమైన రూపం రాదు కదా. స్వతంత్రం. మనం అలాంటి ప్రయోగాలు చేయకూడదు. మనకు దేవుడు ఏది ఇచ్చాడో అది సహజంగా దేవుడు ఇవ్వాల్సిందే. మీరు అనుకుంటున్నారా మనము ఎలాగ ఉంటే అందంగా ఉంటామో ఆ దేవుడికే తెలుసు. హల్లెలూయా. మన సొంత ఆలోచనలు అవసరంలే. చివరిగా చెప్తున్నాను, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకండి. మరణను ప్రభు నన్ను 2001లో ఇడిపించాడు. మీరందరూ ఇంటికెళ్ళి గుర్తు చేసుకోండి ఎప్పుడు బాప్తిసం పొందారో. నన్ను 24 సంవత్సరాల కిందటే దేవుడు విడిపించాడు. విశ్వాసరాజు విడిపించబడ్డాడో లేదో మరి ఆయన గుర్తుందా? బాప్తిసం పొందిన రోజు నీకు మీ ఆవిడకిని. మరి విడిపించబడిన మీరు దాస్యం ఎందుకు చేస్తున్నారు? 2001లో విడిపించబడిన నేను ఇంచుమించు చాలా సంవత్సరాలు దాస్యంలో ఉన్నాను. పాస్టర్గా ఉన్న దాస్యంలో ఉన్నాను, గొప్ప సేవకుడిగా ఉన్న దాస్యంలో ఉన్నాను, గొప్ప 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 ప్రవచనాలు పలికిన దాస్యంలోనే ఉన్నాను. అయితే ఆ దాస్యాలన్నీ వదిలించుకుంటా ఈ రోజుకి నేను పూర్తిగా స్వతంత్రుడయ్యాను. హల్లెలూయా. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణం. చెప్పండి. పాప దాస్యము. పాపము దేనివల్ల వచ్చిందంటే ఆ పండును ఆశించిన కాడి నుంచి వచ్చి ఈరోజు వరకు మళ్ళీ వెళ్తూ ఉంది. ఈ రోజున మీరందరూ దాస్య విముక్తులు కావాలి. హల్లెలూయా. దానియేలు కూడా దుబాయ్లో దాస్యం చేయకూడదు, ప్రార్థన చేసుకోవాలి. స్టీఫెన్ అయినా ఎవరైనా, ఇందా స్టీఫెన్ అడిగాడు, దేవుని చిత్తమైతేనే నేను ఈ పని చేయాలి. అవును, మనం దాస్యం చేయకూడదు, ఎవరికీ దాస్యం చేయకూడదు. నేను చాలా కాలం మళ్ళీ దాస్యం చేద్దామని బెంగళూరు, హైదరాబాద్ తిరిగాను. దేవుడు అన్నాడు, నువ్వు ఎవరికి దాస్యం చేయొద్దు. హల్లెలూయా. మనం ఇప్పటికీ కొన్నిసార్లు దాస్యంలోనే ఉన్నామేమో అనిపిస్తుంది. ఈరోజు సంపూర్ణ విముక్తి కలుగునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈ లోక దాస్యము నుండి, పాప దాస్యము నుండి, భయంకరమైన పిశాచి దాస్యము నుండి, ధన దాస్యము నుండి విడుదల ఇవ్వండి. దానియేలుని, ప్రవళికను దీవించండి. స్టీఫెన్, శోభారాన్ని దీవించండి. వారికి ఇచ్చిన పిల్లల్ని దీవించండి. మరొక గర్భఫలం కూడా మీ చిత్తమైతే తప్పకుండా అనుగ్రహించండి. మీ పిల్లలైన వారందరూ దాస్య విముక్తులై మేమందరము కూడా ఇంకెప్పటికీ ఎవ్వరికి పాపానికి ముఖ్యంగా దాసులము కాక నీకు దాసులపై నీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ జాగ్రత్తగా వెళ్ళి ఉదయం తొందరగా రండి. రక్షణ లేని వారందరూ రక్షణ